ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మాత్రం మత వస్తు అర్థం మీద జోరులేదు సారీ అలా చేతులందరికీ ఏం రాదు కట్టె సొప్పలు కూర్చో ఎక్కడ అంటారు ఏం చేసుకుంటారు ఇక వచ్చిన ఇక్కడ ఇక్కడ అంటే మన అనంతగిరి హిల్స్ ఉంటే చూసారా వికారాబాద్ అవుతారా ఇక్కడ వచ్చిన అగో పిల్లగాడు కూర ఏమంటారు విసుగున్నాడు పోయినాడు వదిలే అనుకుంటారేమో అట్లా కాదు ఎవరి దగ్గరికి వచ్చినట్టే దారూరుకి వచ్చిన రోజు ఇక దారూరు పెద్ద మండలు ఇక దారూరు సర్పంచ్ ఇక సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దాదాపు ఒక 35-40 సంవత్సరం రాజకీయం చేస్తున్నాడు సార్. ఫస్ట్ మొత్తంగా టీడీపీ పార్టీ, ఇక టీడీపీ నుండి మన ఉద్యమం టైంలో ఇక చివరి టైంలో లాస్ట్కి వచ్చే ఉద్యమంలో పాల్గొంచుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ టీఆర్ఎస్లోకి వచ్చి అప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే ఇక సార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. ఈ కిత్తాల మంచి మెజార్టీ గెలిచింది, దాదాపు 300 మెజార్టీ వచ్చిందంట. కాకపోతే మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఇక మేడం నిల్చోబెట్టేసి మంచిగా ఏమంటారు గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వాదాలు గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, గతంలో చేసిన కార్యక్రమాలు, మరి గీతాల మా ఊరికి ఇచ్చిన వాగ్దానం ఏమున్నది, మేనిఫెస్టో అంటారుగా, ఇక అవన్నీ ఏం చేసారు ఏం గతం అవన్నీ తెలుసుకుందామని చూడరా. ఇక సారు మేడం నాతోటే ఉన్నారు. ఈరోజు తమాష ఉంటే కూర్చోట్లా ఏ పిల్లగా జర మాకు బాగున్నావు సార్ అంగి కడక్ నాకు కూడా నీ తీరే ఉన్నది లేదా ఏం సార్ చెప్పు నీ తీరే ఉందా లేదా మరి నేను కూడా ఏమన్నా ఇస్త్రీ చేసుకొని వచ్చినాయి మీ దగ్గరకు వస్తుంది అని చెప్పి ఇక సారు మీ దగ్గరకు వచ్చినాయి ఇక పొరగాడు మద్దతు కూడా వచ్చింది. ఇక మీరు గుడిపోయారటగా ఇక అమ్మ చాయ్ ఇచ్చింది, మంచిగా కాఫీ పెట్టించింది, తాగి కూర్చుంది. ఇక మీరు వచ్చింది నాకంటే ఇక మరి ముచ్చట పెడదామా సురుగు చేద్దామా ఇక మీరు గుడికి వచ్చి ఇక సురుగు చేసినాక బుక్ టిఫిన్ చేసిపోతుంది. ఇక బస్ ఎక్కితే మనం కురుకు తీసామా పట్ల దిగుతా ఆఫీస్ ముంగడే దిగుతాను నాకంటే తెలుసుకొని వచ్చిన ఇక మా వ్యూయర్స్ తెలవాలి కదా. ఇక నా పేరు ప్రమిళ స్నేహగౌడ్ ప్రమిళ, దారూర్ మండల్, దారూర్ గ్రామంలో నేను బీసీ మహిళ వచ్చినందుకు మంచి మెజార్టీతోనే మా గ్రామాలందరూ గెలిపించారు. అందుకే పనులు చేయాలని మంచి పనులు చేయాలని మేము ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైంది. ఎందుకంటే అమ్మాయిని చేసిన రాజకీయం మీరే రాజకీయం వస్తారా చేయలేదా మేము ఇట్లనే ఇక ఫ్రెండ్షిప్ లా తిరుగుకుంటా అందులో రాజకీయంగా వచ్చినాము. ఏ సంవత్సరం వచ్చినా నేను ఇంచుమించు 87 40 ఏళ్ళు అవుతుంది దగ్గర. మా మ్యారేజ్ కూడా 80 అంటే కలిసి వచ్చింది అది రాజకీయం మ్యారేజ్. అంటే ఓ మాట్లాడుతూ కోపంగా ఉన్నారు అంటే అమ్మాయిని చూసి సంబంధం చేసుకున్నారు ఇట్లా ప్రేమించి కూడా చేసుకున్నారు. ఆ కాలం అంటే కలిసింది కానీ కొంచెం పెద్ద చూసిన సంబంధం దుంది కదా మేడం. అక్కడికి వచ్చారు ఇక మరి ఏ పార్టీలు చేయలేదు మొట్టమొదటిగా మరి ఫస్ట్ టీడీపీ. అప్పుడు ఇన్ఛార్జ్ అవుతారు ఇక్కడ అక్కడ సంజయరావు ఇక్కడ సంజయరావు సారాజు టీడీపీ చేయలేదు. తర్వాత అంటే ఫస్ట్ మన చంద్రశేఖర్ ఉంటుండే చంద్రశేఖర్ సార్ అయిపోయినాక మళ్ళా సంజయరావు అట్లా చంద్రశేఖర్ దాంట్లో మేము అప్పుడు టీడీపీ ఉన్నాము. అప్పటి నుంచి కార్యకర్తనే అప్పటి నుంచి కార్యకర్తనే. మరి బీఆర్ఎస్ ఎప్పుడు చేయను అంటే అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు చేయమంటే ఉద్యమం బాగా నడిపిస్తారు. లాస్ట్ టీడీపీ మీద కాంగ్రెస్ మీద ఒత్తిళ్లు చేసి వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేసి మనం అందరూ తింటుంటే అప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయినాం. పోయి ఇక దాని నుంచి కంటిన్యూ చేసినాక మన కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ అది అయిపోయినాక ఎలక్షన్ వచ్చినాక ఎలక్షన్లో ఇక కంటిన్యూ అయినాం. ఇది గెలిచినాం, ఎమ్మెల్యేలు గెలిచారు. అటు 10 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయి అట్లా కొనసాగుకుంటూ వచ్చినాం. మొన్నసారి పడిపోయింది. మొన్న గీతాలు జరిగే దెబ్బపడ్డది పార్టీ దెబ్బపడ్డది. ఇక అంటే ఇక మిత్కానం సార్ సార్ ఇక ఆనంద్ సార్ తోటి ఇక మీరు టీఆర్ఎస్. గతంలో మీరు ఏమన్నా పదవికి పోటీ చేసిరా? చేసినాం, ఎంపీటీసీ చేసినాం. ఎంపీటీసీకి ఏ సంవత్సరంలో? అది 10 సంవత్సరాల కింద. అచ్చా 2011-12.
అయితే ఆయన కూడా కాంగ్రెస్, అచ్చా మేము టీఆర్ఎస్. టీఆర్ఎస్ అయితే ఆయన కొన్ని సంవత్సరాల కింద ఓడిపోయింది అనమాట. 4-5 సార్లు. 3 సార్లు ఓడిపోయిందా? 4 సార్లు కూడా. ఆయన కూడా వ్యక్తిగతంగా మంచివాడే ఉండే అన్నట్టు, పార్టీ బాగా సేవ చేస్తుండే ఆయన కూడా. అయితే ఏమైందంటే అరే ఈయన ఇక పాపం ఎన్నిసార్లు ఓడిపోయిందని ఇక ఆయనకు ముగ్గు చూపించి నేను 200 ఓట్లతో ఆయన ఓడిపోయినా అన్నట్టు. అది ఇక ఆయన గెలిచింది. అప్పుడు పాపం గెలిచినాక కూడా ఆయన 2-3 నెలలు ఉన్నారు అంతే. అయ్యో ఆయన మళ్ళీ చనిపోయాడు. ఆయన నేను మిత్రులే మేము మళ్ళీ ఫస్ట్ మిత్రులు కానీ ఇక అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ అప్పటి నుండి ఇక మళ్ళీ కామున్నారు అయితే ఈ గీతాలు మళ్ళీ సర్పంచ్ దిగి ఎంతమంది సార్ అన్నదమ్ములు మీరు? నేను ఒక్కని ఒకరే చెల్లెమ్మా ఎక్కడ? ఇక్కడనే ఇక్కడ ఊళ్ళోనే. మరి మీ పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు 3. అంతా సెటా? ముగ్గురు. ఏం చేస్తాను ముగ్గురు? ఆయన కేరళ ఉంటాడు. కెనడా దేశంలో? బయట దేశంలో? అప్పుడు బాగా పెద్ద చదువుతున్నట్టు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు అమ్మాయి ఒక అబ్బాయి. ఇక వాళ్ళు అక్కడనే సెట్ అయిపోయింది. అచ్చా. ఇక్కడ చిన్న ఆయన ఉంటాడు, ఆయన ఇక్కడ వాటర్ పడినట్టు ఆయన మ్యారేజ్ అయిపోయింది, ఆయన సెట్ అయిపోయింది. అందరూ సెట్ అయిపోయింది. పాప కూడా మ్యారేజ్ చేసినాం, ఆయన సెట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు 24/7 లాగా ప్రజల మధ్య జరుగుతుంది. ఇక అన్నీ అయిపోయింది, అన్ని ఏం లేవు ఇప్పుడు, ఇక టెన్షన్ ఇక ప్రజలకు సేవ చేసి అంతేనా? మరి ఎచ్చకేళ్లకు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం నిలబెట్టింది మన దారు. మరి దారు కింద ఇంచుమించు 30 ఉంటాయి గ్రామాలు. 34 గ్రామాలు ఉంటాయి. పెద్ద గ్రామము మండలు పెట్టుకుంటారు. మరి ఈ సమస్య కూడా నాకు తెలిసి బాగానే ఉంటాయి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్య చెప్పారు? ప్రజలకి ఏం చెప్పినామంటే ఇక సమస్య ఇద్దరిగా చెప్పినాము, ఓట్లు అడిగినాము. మా భార్యని ఇప్పుడు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లో మేము పోటీ చేసినాం. బీసీ రిజర్వేషన్లో పోటీ చేసినప్పుడు ఇక ప్రజల దగ్గరికి పోయి మేము ఇట్లా బీసీ రిజర్వ్ మాకు ఛాన్స్ వచ్చింది, మాకు మీరు ఓట్లు వేస్తే మీకు అందరికీ న్యాయం చేస్తాము. మాకు ఇప్పుడు ఏముందంటే వీధి లైట్లు, మన మోరీలు, మన ఇది సీసీ రోడ్లు, వాటరు, ఇవన్నీ మీకు అంతా ఏం చేస్తాం, మొత్తం డెవలప్మెంట్ చేస్తాం. మాకు ఓటు వస్తే మీకు సేవలు చేస్తామని. రూపాయలు ఖర్చులు పెట్టింది మేము ఖర్చు పెట్టలేము, కానీ మేము దిగేటోళ్ళకి ఖర్చు పెట్టుకున్నాం. వాళ్ళను దండం పెట్టి ఓట్లు వేసి గెలిపిమని చెప్పినాం, డెవలప్ చేస్తామన్నాం. మా ఊళ్ళో అయితే మేము చేయలేము. అంతే, మేము మా ఊళ్ళో మాకు అందరికి సేవ చేస్తాం కాబట్టి అర్ధరాత్రి ఏదైనా మేము పోతాం. అందుకే చూసే మాకు ఓట్లు వేసారు. ఎంత వచ్చింది మెజారిటీ? మెజారిటీ 312 వచ్చింది. మొత్తం ఎంతమంది వాడు? వాడు 12. ఎన్ని వాళ్ళు వచ్చినాయి? 6 వాళ్ళు మాకు వచ్చినాయి, 5 వాళ్ళకి వచ్చినాయి, ఒక జీనన్ మస్తు ఒకటి వచ్చింది. ఉప సర్పంచ్ కూడా? ఉప సర్పంచ్ మా వాళ్ళే, బీఆర్ఎస్ క్యాండిడేట్ జహంగీర్ అని. మేడం గెలిపిస్తుంది. మరి ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయి గ్రామంలో? చేయబోయేటి అంటే మహిళా భవనాలు ఉన్నాయి, డాక్టర్ మహిళలకు ఇవి లేవు, బిల్డింగ్స్ లేవు. అవి మనకు కాలేజీ లేదు ఇక్కడ, ఆ కాలేజీ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కూడా లేదు. గ్రామ పంచాయతీ ఇంతకుముందు వచ్చింది, శాంక్షన్ అయింది, మళ్ళీ దానికి టెస్ట్ ప్రాబ్లంలో క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ కూడా ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని శాంక్షన్ చేపించుకొని గ్రామ పంచాయతీ కట్టాలని అనుకుంటున్నాము. అంటే మాకు ఇప్పుడు ఏంటంటే మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం లేనందున ఇప్పుడు మాకు మెతుకునందు మాకు ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు మేము ఏంటంటే మా మెతుకునందు లేదు కాబట్టి మేము ప్రసాదాన్ని కూడా మాకు తెలుసు, ఆయనతో సహకారంతో మా ఊరు డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాల గురించి, ఈ గీతల రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాల గురించి తేడా చెప్తామే ఉంచారు. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు, మన రైతు బీమా, మన కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, మన ఇది కిట్టు, మన మహిళ కిట్టు, ఇవన్నీ సంక్షేమ పథకాలు మస్తు వచ్చినాయి. కానీ ఇప్పుడు అవి రైతు బంధు అవి రానందున ప్రజలంతా ఇబ్బంది పడుతూ మన ఈరియా గురించి దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ అని అంటున్నారు. ఇప్పుడు వాటర్ వస్తాయి, మన కేసీఆర్ వాటర్ వెళ్ళి అంటారు రైతు మన మిషన్ భగీరథ కేసీఆర్ అని అంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పెద్ద ఇది తీసుకోరు, ఎందుకంటే కేసీఆర్ చేసింది కాబట్టి
అటువంటి పథకాలను కేసీఆర్ గురించి చెప్తారు ప్రతి ఒక్కటి. అట్లే సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేస్తే చేసినాం. ఇప్పుడు బోర్డు రేపి చేసినాము, 7 బోర్డు కొత్త వేయించినాము, మళ్ళీ 3-4 ప్రెసింగ్ చేయించినాము. మన వీధి లైట్లు 512 లైట్లు వీధి లైట్లు వేసినాం. మన ఇది మోరీలు 1 నెల 12 రోజులు పెట్టి మొత్తం క్లీన్ చేయించేసినాము. అన్నీ మొత్తం ఇప్పుడు ఊళ్ళో సమస్య నీళ్ళది సమస్య లేకుండా చేసినాము. ఇంకా కొన్ని జాగాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ మొత్తం పూర్తి చేస్తాం. ఇప్పుడు ఒక ముచ్చట మర్చిపోతుంది, అడుగునా? ఇది దారులు ప్రత్యేకత, ఇది ఏమో చర్చి ప్రత్యేకత ఉందిగా. దారు స్టేషన్ లా దోర్నాల మధ్యలో దారు స్టేషన్ మధ్యలో ఉంటది. అయితే అది చర్చి మన నవంబర్ లో బాగా జాతర అవుతుంది. అది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. బయట రాష్ట్రాలు కూడా వస్తారు, మన అమెరికా కూడా వస్తారు. దారు జాతర అంటే దారులు అంటారు కానీ దారులకు దాని నుంచి ఇది లేదు, గ్రామ పంచాయతీకి ఏం లేదు. అక్కడ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే జాతర అప్పుడే వచ్చి వాళ్ళు ఏదో మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు చేసుకొని వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అంతే కానీ అక్కడ ఒక సౌకర్యం అనేది లేదు. పబ్లిక్ సౌకర్యం లేక ఇబ్బందులు పడి వాళ్ళు వచ్చినాకనే దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతారు. అట్లా సౌకర్యం ఉంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అవుతుంది. అది మా గ్రామ పంచాయతీ వస్తే మేమన్నా డెవలప్మెంట్ చేస్తుంది. ఆడపిల్లలకైతే చాలా కష్టం ఉంటది. ఏమన్నా బాత్రూమ్లు ఉన్నాయా స్నానం చేస్తామో అని అంటారు. అంత ఇబ్బంది ఉన్నది. అది ప్రత్యేకత మన దగ్గర. అంతే మాతనే బోర్కాడు వచ్చి స్నానాలు చేసిపోతారు మా పిల్లలు. అట్లా ఇక సెలవు ఇస్తాం మరి, నేను జరుగుతున్నాం సెలవు ఇస్తాం.